ప్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుడి వాక్యం జయించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. మన విశ్వాసం ద్వారా లోకాన్ని జయించగలుగుతాం. లోకంలో ఏమున్నాయండి? శ్రమ, వేదన, బాధ, చింత, కలవరము, దుఃఖము, వాటన్నిటి నుంచి నువ్వు జయించాలి అంటే నీ విశ్వాసం ద్వారా మనం జయిస్తామని దేవునికి వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం విశ్వసిస్తాం. ఏం విశ్వసిస్తాం? ఈ శ్రమ పోదు, ఈ కష్టం పోదు, ఈ బాధ పోదు, ఈ ఇబ్బంది పోదు, ఈ ప్రతికూల పరిస్థితి పోదని విశ్వసిస్తున్నావు, అది పోవట్లేదు. నువ్వు విశ్వాసముతో నమ్ము, దేవుని వైపు చూడు. నువ్వు జయించలేవేమో, నీ వల్ల కాదేమో, నీ దేవుడి వల్ల అవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఈ పరిస్థితి నుంచి, ఈ ప్రాబ్లం నుంచి నా దేవుడు నాకు విడుదలనిస్తాడు, దీన్ని ఖచ్చితంగా నేను జయిస్తాను నమ్ము. అందుకే దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది, లోకమును జయించిన విజయము నా విశ్వాసం అని. నీ విశ్వాసం ద్వారా ప్రతి శ్రమను, ప్రతి శోధనను జయించు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని కార్యాలను విశ్వాసం ఉంచి, ఏ విషయంలో అయితే జయం పొందుకోలేకపోతున్నావు, విశ్వాసం ద్వారా ఆ జయమును పొందుకొని దేవుని మహిమపరచు. రీతిగా అన్ని విషయాల్లో విజయం దేవునికి కలుగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోకతండ్రి, ఈ యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారు విజయమును సాధించాలంటే మీ అందు విశ్వాసం ఉంచాలని గ్రహించి, విశ్వసించి విజయం సాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.